మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తంత్రంలోకి వచ్చారు మీరు. హ్మ్. దాని నుంచి తంత్రంలోకి వచ్చారు. అంటే ఈ వామాచార పద్ధతిలో చేస్తున్నారు కదా! మీరు ఎప్పుడైనా దెయ్యాల్ని చూసారా? హ్మ్. లేదంటే ఎవరికైనా దెయ్యం పట్టింది అని మీ దగ్గరకొస్తే దాన్ని వదిలిచారా? యాహ్! జరిగిన సంఘటనలున్నాయండి. అవునా? ఎలాగంటే నేను మా గురువుల దగ్గర ఉన్నప్పుడు, నేను ఈవెన్ గౌహతిలో ఉన్నప్పుడు కూడా ఒకానొక చోట ఒక ఆశ్రమం ఉందనమాట. సో, అక్కడ కానీ, కామాఖ్యలో కానీ, మా గురువులు ఆ దయ్యాన్ని లిటరల్లీ వాళ్ళు రిలీజ్ చేయంగా నేను చూశాను. హ్మ్. హ్మ్. సో, లిటరల్లీ నేను చూశాను. నేను ఫస్ట్ నమ్మేవాడిని కాదు. ఓకే అనుకునేవాడిని. బట్ నా కళ్ళతో నేను చూసిన తర్వాతే నేను నమ్మాల్సొచ్చింది. ఓకే. అవి ఎంత యాక్షన్ చేస్తాయి అనేది కూడా నేను చూసాననమాట. ఎందుకంటే ఈవెన్ అట్లాంటి విద్య కొన్ని నేను నేర్చుకున్నాను. ఆ! నేర్చుకున్న తర్వాత నేను కొన్ని సార్లు ఇలాంటి కేసెస్ నాకొచ్చేవి. సో, వచ్చినప్పుడు ఒక 2, 3 కేసులు నేను డీల్ చేశాను. ఓకే. సో, అప్పుడు నేను ప్రత్యక్షంగా అది ఎలా ఇది చేస్తారనేది కూడా నేను చూస్తున్నాననమాట. ఓకే. సో, ప్రత్యక్షంగా నేను చేసున్నాను, చూసున్నాను. మా గురువులైతే వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం పూర్వకాలంలో మనకు సినిమాలో చెప్తాం, చిలకలో పెట్టినాము, అవును. ప్రాణం అవును. చిలకలో పెట్టినాము. అవును. సో, ఇట్స్ రియల్. నిజంగంటే ఒక చిలకకి ఆవాహనం చేసేస్తారు ఆ ప్రాణాన్ని. ఓకే. సో, ఇది నేను కళ్ళారా చూసాను. ఆ చిలక ఒకవేళ అట్లాంటి ఆ ఆత్మ అనేది ఆ చిలకలోకి ఇట్లాంటి వెళ్ళినప్పుడు కూడా, ఆ చిలుక వితిన్ డేస్ అది చనిపోవడం అనేది జరుగుతుందనమాట. అయ్యో! సో, దాని ఆ! కలర్ కూడా ఫేడ్ ఔట్ అయిపోతుంది. ఆ ప్యారెట్ కలర్ అంతా ఫేడ్ ఔట్ అయిపోవడం ఇదంతా నేను కళ్ళారా చూసానండి. ఇదంతా సో, ఏదో కాబట్టి మ్యాజిక్‌లు నో, కాదు. నో, నో. ఇదంతా మ్యాజిక్ అయితే కాదు. ఇట్స్ రియల్. ఓకే. ఆ చిలక ఎందుకు చిలకలోనే ప్రవేశపెడతారంటే, ఆ చిలకకు దాదాపు 77 రకాల శక్తులను ఆవాహనం చేసుకునే కెపాసిటీ ఒక చిలకకుంటుంది. అచ్చచ్చచ్చచ్చ! సో, అంటే ఓకే. మామూలు చిలక వేరు, రామచిలక వేరు. ఓకే. సో, చిలకలో ఒక గుడ్ కేటగిరీ ఆ! కైండ్ రామచిలక అన్నమాట. సో, ఈ కేటగిరీ చిలకలేకి ఆ చిలకకు అన్ని రకాల శక్తులను ఇది చేసే ఇది ఉంటుంది. కాబట్టి ఆ చిలకలోకి ప్రవేశపెట్టి ఆ చిలకని సెల్ఫ్‌గా ఇదైపోతుంది తనకు తను. ఓకే. ఒకటి ప్రత్యక్షంగా నేను చూసాను. నా దగ్గర కూడా కొన్ని కేసులొస్తా ఉంటాయి. విచిత్రమైన దయ్యాలు వచ్చేసాయి. యక్షిని ఇట్లాంటివి కానీ, అంటే యక్షిని దయ్యం కాదు. సో, ఇలాంటి కేటగిరీస్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి కొన్ని విద్యలు చేసేసి వాటిని రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ! అంటే నేనేదో కొంతమందిలా గ్లాస్‌లో బంధిస్తాను, దీన్ని చూడండి అనేదేం ఆ! కాదు. మనం ఒక ప్రక్రియ చేస్తే నెమ్మదిగా రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఓకే. ఇంతవరకు నేను చెప్పగలను. ఓకే. ఇంకా గాజు సీసాలో బంధించడము, దాన్ని దాన్ని ఇట్లా ఇట్లా ఊగుతున్నట్టుగా ఇలా ఊగడం చూడండి. ఇదంతా ఫేక్. ఆ! ఆ శక్తులనేవి మనకు కనపడవండి. ఇప్పుడు ఓకే. కరెంటు తీగలు అది కరెంట్ ఎలా కనపడదు. అవునవును. బట్ దానికి పవర్ ఎలా ఉంటుందో, ఆ ఆత్మలు కూడా ఇలాగే ఉంటాయి. మనకు ఇలాగా అవి ఇట్లా వైట్‌గా ఆ! నే డ్రెస్సులేసుకొని, ఆ డ్రెస్సులు ఎవరు కుట్టించింటారు మరి. అదే. సో, ఇదంతా హంబక్కు. ఆ! ఒక పవర్ అనేది వస్తుంది, వెళ్తా ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఈ దయ్యాల కాన్సెప్ట్ అయితే ఉన్నాది. ఓకే. నేనే ప్రత్యక్షంగా చూసాను, కొన్ని చేశాను కూడా. ఓకే. మీరేంటి గురూజీ ఈ మధ్య లింగ పూజలు చేస్తున్నారంట, యోని పూజలు చేస్తున్నారంట? చూడండి, నేను దీని లింగ పూజ, యోని పూజలు, చక్ర పూజలని కూడా అంటారు. ఆ! ఇవి కొంతమందికి చాలా ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ కోసం కొన్నిసార్లు అంటే చేయాల్సి వస్తా ఉంటుంది. ఓకే. బట్ నేనైతే నా పార్టిసిపేషన్ నిజంగానే చేస్తున్నారా? నో, 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 నో. ఆ! లేదండి. అది వాళ్ళ జాతకాన్ని బట్టి కొన్ని సార్లు. అది కూడా ఎవరో చాలా రేర్ అండి. ఓకే. ఇక్కడ ఏం జరగవు అట్లాంటివన్నీ. ఆ! నేను కూడా ఎప్పుడు ఇదేం చేయలేదు. బట్ నా మీద అలా వచ్చాయి. అలిగేషన్స్ అనేవి లేదు వచ్చాయి. గురూజీ, మీరు మయాంగ్ అనే విలేజ్‌కి ఆ! తీసుకెళ్ళి ఆ! ఒక అబ్బాయికి చేస్తే అతను ఎన్ఆర్ఐ అని కూడా విన్నాను ఆ! నేను. అతనికి వెంటనే 1 మంత్‌లో అత్యద్భుతంగా డబ్బులొచ్చాయి. హ్మ్. కార్లు కొన్నాడు అని కూడా విన్నా నేను. యాహ్! కార్లు కొనిన మాట వాస్తవమే. ఆ! మయాంగ్ తీసుకెళ్ళిన మాట వాస్తవమే. ఓహ్! సూపర్. ఆ! నేను మయాంగ్ ఎళ్తా ఉంటాను. ఆ! ఎవరైనా ఇది అయినప్పుడు మన ఓకే. మయాంగ్ ఎళ్లి కొన్ని ప్రత్యేక పూజలు చేస్తా ఉంటాము. ఆ! బట్ లింగ పూజలు, యోని పూజలు కాదు. కాదు. అవి వేరే డిఫరెంట్ పూజలు. అచ్చా! అవి కొన్ని సీక్రెట్. గుప్త విద్యలు కాబట్టి మనం ఓకే. చెప్పకూడదు. ఓకే. సో, అక్కడికెళ్ళి మా గురుదేవులున్నారు మయాంగ్‌లో. హ్మ్. సో, అక్కడ మయాంగ్‌లో ఉన్నప్పుడు మా గురుదేవులు ప్రత్యేకంగా మేము తీసుకెళ్ళి అక్కడ కొన్ని తంత్ర ప్రక్రియలుంటాయి. సో, అక్కడ అచ్చచ్చా! చేయిస్తూ ఉంటామనమాట. ఈ మయాంగ్ స్పెషాలిటీ ఏంటి? మళ్ళా కామాఖ్య నుంచి దాని పక్కనున్న ఊరు గదా! ఇది మయాంగ్. మయాంగ్ పక్కనే అక్కడికి షిఫ్ట్ ఉంటుంది. అయ్యారేంటి అందరు మళ్ళీ? ఎవరు షిఫ్ట్ అవ్వలేదు. ఎవరో సీక్రెట్‌గా తెలుసుకున్నోళ్ళు మాత్రమే పోతారండి. ఓకే. ఓకే. అందరికి మయాంగ్ గురించి తెలీదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత సెర్చ్ ఇక చేస్తారు మళ్ళీ తెలుస్తది. అవును. మయాంగ్ అని. మయాంగ్ ఏంటని. అవును. మయాంగ్ ఏంటంటే అది కామాఖ్యాదేవి యొక్క కంప్లీట్
ఒక నెగెటివ్ ఎనర్జీ, ఒక షాడో అనుకోండి. ఓకే. ఆ షాడో మయాంగ్‌లో పెట్టిందంట అమ్మవారు. ఆహా! సో, ఓహ్! దట్ ఈస్ ద మెయిన్ రూల్. అందుకనే కొన్ని వాటికి మయాంగ్‌లోనే చేస్తారు. హ్మ్. దాంట్లో చాలామంది మయాంగ్ పెద్ద ఫ్రాడ్ అని చెప్తాను. కానీ మా గురువులేవులు ఉండేవాళ్ళు మయాంగ్‌లోనే. నాకు చాలామంది గురువులున్నారు అవును. కదా! ఆ! అందులో గురువు మయాంగ్‌లోనే ఉండేవాడనమాట. సో, మేము వెళ్ళేసి ఒకరికి ఒక యూఎస్‌లో కొంతమంది క్లయింట్స్‌కి వెళ్ళి ప్రత్యేకమైన కొన్ని పూజలు చేయిచ్చాను. ఓకే. సో, తర్వాత తను చాలా అప్‌లిఫ్ట్ అయిపోయాడు అసలకి. ఆ! ఎట్లా అంటే దారుణంగా ఒక 2 నెలల్లోనే తను మెర్సిడెస్ తీసుకొని ఫోటో పెట్టాడు. ఓకే. ఆ! ఏమీ లేదు. ఆ అబ్బాయి నన్ను చాలా ట్రస్ట్ చేశాడు. ఆ! అమ్మవారి దయ, మయాంగ్‌లో మా గురుదేవుల దయ. ఆ! సో, అత్యద్భుతంగా తను మెర్సిడెస్ తీసుకున్నాడు. సో, అట్లాంటివి అనేది ఉంటాయండి. సో, నాట్ ఓన్లీ లింగ పూజ, యోని పూజ అని కాదు. ఓకే. డిఫరెంట్ కొన్ని చక్ర పూజలుంటాయి. బట్ అవన్నీ గుప్త విద్యలు. ఓకే. హ్మ్. ఆ! అంటే నిజంగా లింగ పూజలుంటాయా? ఉంటాయి. లింగ ఆ! పూజ ఉంటది. యోని యోని పూజలుంటాయి. పూజలుంటాయి. బట్ అది చాలా సూపర్‌ఫిషియల్ తంత్ర. అచ్చచ్చ! అది చేయగలిగే వాళ్ళే చేయాలి. దాంట్లో కొన్ని వ్యతిరేక శక్తులు కూడా ఉంటాయన్నమాట. అచ్చచ్చ! ఆ వ్యతిరేక శక్తుల పీడన దేవతలను మనం ఆరాధన చేయాల్సి ఉంటుంది దాంట్లో. ఓకే. ఓకే. హ్మ్. సో, అలా. ఓహ్! ఇప్పుడు మీరందరూ ఇట్లా పూజలు ఇవన్నీ చేస్తారు కదా గురూజీ. హ్మ్. సడెన్‌గా ఆపేసారనుకోండి ఈ హ్మ్. దేవతలకు పూజలు చేయడం. ఏమవుతది? దేవత కొన్నిసార్లు చూడండి సాత్విక దేవుల గురించైతే మనం పక్కన పెట్టేస్తే, ఈ తీవ్ర దేవతలు ఏం చేస్తారంటే, వాళ్ళకు మనం ఇచ్చే ఇవన్నిటికి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు. అచ్చచ్చచ్చ! ఆ! ఇప్పుడు నేనుంటాను సార్. నేను డైలీ మీ దగ్గరకొస్తా ఉంటాను. హాయ్ అండి బీఎస్ అవును. గారు ఎలా అవును. ఉన్నారు? ఎలా ఉన్నారు? అవును. ఒక కొన్ని రోజులకి నేను మీ దగ్గర రావడం మానేస్తే మీరు నా గురించి థింక్ చేస్తారు గదా! అంతే గదా! మీరు డైలీ వస్తాండి ఎందుకు రావట్లేదు అని. కొన్ని రోజులకి మళ్ళీ కాల్ చేస్తారు గదా! అవును. ఏంటండి రావట్లేదు అవును. అని జెప్పేసి. సో, అప్పుడు మీరేమనుకుంటారు? ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా తేడా మారిపోయాయా? వచ్చినాయేమో. ఇలాంటి సో, దేవత కూడా అలాంటిదే. ఓకే. దేవతలు కూడా ఇలాగే ఆలోచిస్తారు. అంటే అంత తీవ్రమైన రిలేషన్ మీకుంటే, అదేలెండి. మీరు అవును. ఊరికే ఏందో వచ్చినామమ్మ, మొక్కినామమ్మ, పోయినామమ్మ అంటే కాదు. మీ పట్టించుకునేది కాదు. ఆర్ద్రత ఉండాలందులో. ఓకే. అప్పుడు వాళ్ళు తిరిగి రిప్లై ఇస్తారు. ఎప్పుడైతే మీరు ఇట్లాంటివి ఆరాధన చేయడం స్టాప్ చేస్తారో, ఇక్కడ 2 కేసులు మళ్ళీ. దేవత ఎందుకులే అనుకుంటే గమ్మున ఎళ్ళిపోతుంది. ఆ! తనకు తానే. అక్కడి నుంచి ఎళ్ళిపోతుంది. తన అంశం తీసేసుకుంటుంది. ఆ! రెండోది నెగెటివ్ ఎఫెక్ట్‌లనేది ఇస్తుంది. హ్మ్. ఎందుకంటే ఎందుకు నువ్వు ఇది చేయట్లేదు? ఎందుకంటే తీవ్ర దేవతలు ఎప్పుడు కూడాను ఒక రకమైన వైబ్రేషన్‌లో ఉంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళకి కొన్ని కావాల్సిండేదే. అవి మనం అచ్చచ్చ! ఇవ్వాల్సిండేదే. అచ్చచ్చచ్చ! నువ్వెందుకు స్టాప్ చేశావు? అనే దాన్ని ఒక ప్రచోదనం చేసి మన చేత అవి రిటర్న్ తెచ్చుకునే ప్రయత్నమన్నా జరుగుతుంది. ఆ! లేదంటే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఇంక మీకు అతలాకుతలం అనేది ఒక రకంగా స్టార్ట్ అవుతుందన్నమాట. వెళ్ళిపోవడం వరకు ఓకే గురూజీ. ఇప్పుడు మీరో మాట అన్నారు ప్రతికూల శక్తులు అని కొన్నుంటాయి దాంట్లో అని. అవి సాధకుడినే మింగేస్తాయని గూడా అంటారు. నిజంగా అలా యాహ్! జరుగుతుందా? సమ్‌టైమ్స్ ఎందుకంటే ఇప్పుడు చిన్నమస్తా దేవి ఆరాధన తీసుకోండి. అవును. ఈమె భయంకరమైన క్షుద్బాధ పీడిత దేవత. హ్మ్. ఓకే. క్షుద్బాధం అంటే ఆకలి. చిన్నమస్తాకు ఉన్న తీవ్ర దేవతలలో ఆకలి ఎక్కువంటే చిన్నమస్తాకే. ఓకే. అందుకని చిన్నమస్తా సాధన మామూలు సాధకులు చేయలేరు. చాలా కొంచెం ఓకే. అచంచలమైన భక్తి అనను, ప్రేమ అంటా నేను. అచంచలమైన ప్రేమ ఉండగలగాలి. ఎందుకంటే తీవ్ర క్షుద్బాధ దేవత. ఎప్పుడైతే నీకవన్నీ ఇది లేదో, ఆమె మింగేస్తుంది అని కూడా తంత్రశాస్త్రం చెబుతుంది. చెప్తుందా? ఓకే. తంత్రశాస్త్రం పక్కాగా ఆ! చెప్తుంది. ఆమె మింగేస్తుంది. ఓకే. కానీ వీటన్నిటిని దాటుకొని మీరు ఆ ప్రేమ చూపిచ్చిన రోజు ఇలాంటివేం జరగవు. ఓకే. సో, తీవ్ర దేవతలకు ప్రతి ఒక్కరికి ఇలాంటి కంటెంట్ ఉంటుందండి. హ్మ్. అది ఎక్కడ మీకు ఇది చేయాలి. మీరు అడగొచ్చు మళ్ళీ, ఏంటి దేవత తల్లి గదా! మరి ఇట్లాంటివన్నీ చేస్తుందా అని. నిజంగా చేస్తారు వాళ్ళు. హ్మ్. అందుకే గదండీ నెగెటివ్ తీవ్ర నెగెటివ్. దేవతలంటేనే వాళ్ళు గదా! ఓకే. ఓకే. వాళ్ళు ఇంక మామూలుగా ఉండేదంటే లక్ష్మీ సరస్వతిలాగా కూర్చుంటారు. ఆ! తామర మీద కూర్చొని అవును. ఊకే వీణ వాయించుకుంటూ ఒకరు, డబ్బులు జల్లుకుంటూ ఒకరు ఆ! ఉంటాండ్రి. బట్ వీళ్ళు శక్తి దేవతలు. ఓకే. కాబట్టి హ్యాండిల్ విత్ కేర్.